రమేష్ వైట్ల గారు, రాజేష్ గారు, గౌరవ ఈసీ మెంబర్స్, పాల్గొంటున్న మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు, అన్ని విషయాలపైన తెలంగాణ ప్రజల ముందు మా అభిప్రాయం ఉంచడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రారంభించుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రం దురదృష్టవశాత్తు 4 నెలల్లోనే ఎట్లున్న రాష్ట్రం ఎట్లయిపోయాయి అనే భావన వచ్చే పద్ధతుల్లో ఇవాళ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు నుంచి మొదలు పెడితే కింద గ్రామీణ పరిస్థితులలో, గ్రామీణ ప్రాంతాల్లో చదువు రాని ప్రజల వరకు కూడా అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు, ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న మాట తొందరగా ఎందుకు అయింది, ఎట్లయిపోయింది, కేసీఆర్ లేకపోవడం అనే తెలంగాణ ఏదైతే తెల్లవారే కొంతమంది ఊహించిందో, అయ్యో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాదా, ఇప్పుడు కేసీఆర్ కాకపోతే ఎవరైతారు, ఇట్లాంటి ప్రశ్నలు తెల్లవారే మొదలైనవి కొంతమంది నుంచి అమాయకంగా. మేము కేసీఆర్ పోతాడు అనుకోలేదు, ఇట్లాంటి మాటలు కూడా విన్నాం కేసీఆర్కి వ్యతిరేకంగా ఓట్లేసిన వాళ్ళ నుంచి కూడా. సో అది నిజమని 4 నెలల్లోనే తేలిపోయింది. 4 నెలల్లోనే తేలిపోయింది స్పష్టంగా. ప్రజల అనుమానాలు నిజమైనవి. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల్లో ఏ పేరైతే వచ్చిందో, ఏ పరపతి అయితే పెరిగిందో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి పారిశ్రామికవేత్తలు బయలుదేరినా భారతదేశాన్ని పోతే తప్పకుండా మనం హైదరాబాద్కి వెళ్ళాలి అనే భావన వచ్చి ఉండేనో, స్థిరపడి ఉండేనో, దురదృష్టవశాత్తు వాళ్ళది పోయే పరిస్థితి, మళ్ళీ మన పైన నీళ్ళు నీడలు వ్యాపించే పరిస్థితి వచ్చింది. దాంట్లో ప్రధానంగా ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ భావన రావడానికి కారణం 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో రాష్ట్ర ఉత్పత్తి కొరకు, రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే విషయంలో, దానికి ఏ రంగాల్ని దానికి అనుకూలంగా మార్చాలి, ఏం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను మనం ఆహ్వానించగలుగుతాం, వాళ్ళని ఆకర్షించగలుగుతాం. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం ఇవ్వటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ఈ దేశం అనేక రకాల భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం కాబట్టి, ఉన్నవారు లేనివారు అనే తేడా ఉన్న దేశం కాబట్టి, అన్ని వర్గాల ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తూ ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉపాధిని కల్పించాలి, చితికిపోయిన గ్రామీణ ఆర్థిక జీవితాన్ని ఎట్లా గాడిలో పెట్టాలి, ప్రతి కుటుంబానికి ఏ రకంగా ఆర్థికంగా ప్రోత్సాహం లభించేటట్లు చేయాలి, ప్రతి మనిషి నేను తప్పకుండా బ్రతకగలుగుతా అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వడానికి ఏం చర్యలు తీసుకోవాలి అనే విషయంలో తనకున్న సుదీర్ఘమైన అనుభవాన్ని రంగరించి ఒక అద్భుతమైన పరిపాలన నమూనాను తయారు చేసిన నాయకులు, పరిపాలకుడు కేసీఆర్ గారు. అంతకుముందు కేవలం కేసీఆర్ని 14 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా చూసిండ్రు. రాష్ట్ర ప్రజలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉండే రాజకీయ పరిశీలకులు కావచ్చు, ఆయన ఒక ఫైర్ బ్రాండ్గానే చూసినారు. కానీ పరిపాలనకు వచ్చిన మొదటి రోజు నుంచే
ఆయనలో ఉన్న అసలైన పరిపాలకుడు బయటకు వచ్చింది. ఆయన అనుభవాన్ని అంతా రంగరించి వారు మొదటి అసెంబ్లీలో చేసిన ఉపన్యాసం కావచ్చు, ఆ తర్వాత కంటిన్యూగా చర్యలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషికి ధైర్యం ఇచ్చింది, ఉత్సాహం ఇచ్చింది, ఊపునిచ్చింది. అన్ని రంగాలలో ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగం వరకు ప్రతి మనిషికి విశ్వాసాన్ని ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి ముందు నడిపింది. దాంట్లో రాష్ట్ర ఆర్థిక వనరులు పెరిగినాయి, రాష్ట్ర ఆదాయం పెరిగింది, స్థూల జాతీయోత్పత్తుల్లో మన పాత్రను పోషించగలిగినాం, మన తలసరి ఆదాయం పెరిగింది, తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది, అన్ని రకాల వినియోగం కూడా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రోత్ ఇండికేటర్స్లో మనం నెంబర్ 1 అయినాం. ముందుగా పారిశ్రామిక రంగాన్ని ఆహ్వానించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కొరకు మొట్టమొదటిగా పరిశ్రమకు కావలసింది ప్రాథమికమైనది విద్యుత్తు, రెండవది నీళ్లు, మూడవది ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్, నాలుగవది శాంతి భద్రతలు. వీటి విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ప్రతి క్షణం ఉన్న మంత్రుల నుంచి కింద శాసనసభ్యుల నుంచి కింది వరకు కూడా వీటి యొక్క ప్రాధాన్యతను తెలియజేసి ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ చేర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మొదటి క్యాబినెట్లోనే మాకు చెప్పిన మాట కేసీఆర్ గారు, చలో ఇవాళ మన కళ నెరవేరింది, రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రం సాధించుకోవడం కొరకు మనం నడిపిన ఉద్యమంలో రకరకాల ప్రక్రియలు జరిగినాయి. ఇవాళ మనం ఎవరి నుంచి విడిపడ్డమో వాళ్ళు మనకు శత్రువులు గారు. మనం కేవలం కోరుకున్నది ప్రత్యేక రాష్ట్రమే తప్ప మనకు వేరే పంచాయతీ లేదు. అది ఇవ్వాల్సింది ఢిల్లీ నుంచి వెళ్ళి ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంట్ నుంచి వెలువడాల్సిన ఒక రాజకీయ ప్రక్రియ అనే విషయాన్ని మనం 2001లో నిర్ణయించుకొని మన పోరాటం అంతా అటువైపే చేసినాం. మన ప్రయాణం అంతా అటే సాగింది. మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా మనం వాటిని ఇక్కడక్కడ జాగ్రత్త తీసుకున్నాం. ఇవాళ మన పక్క రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. హైదరాబాద్లో ప్రత్యేకించి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు ఉన్నప్పటికీ హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చి ఇక్కడ ఉంటారు. మనకు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు, అన్ని తెగల ప్రజలు కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండవచ్చు. అందరినీ ఒకే తీరుగా అతిథులుగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇవాళ మనం బాధ్యతల్లోకి వచ్చినాం. మనం ఇంకా పోరాటం చేసే దశలో లేం. మనం బాధ్యతల్లోకి వచ్చిన మా విషయాన్ని మనకి గుర్తుపెట్టుకొని మీరు పనిచేయాలి అని చెప్పి మాకు ఒక డైరెక్షన్ ఇచ్చి ఆ పద్ధతుల్లో రాష్ట్రాన్ని నడిపాడు. కాబట్టి 10 ఏళ్లలోనే అందరి మనల్ని పొందే పద్ధతుల్లో ఎవరెవరు మనసులో ఎటువంటి భయాలు ఉండనో, సందేహాలు ఉండనో వాటన్నిటిని ఒకటే మాటతోని తీర్చేసి విశ్వాసం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపారు. ఏ 4 రంగాల మీద దృష్టి పెట్టి సరిచేయాలని వాటి సరిచేయడం ద్వారా విద్యుత్తును నిమిషం పోకుండా విద్యుత్తును అందించే ప్రక్రియ, లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి వేలాది వాహనాలు వారికి అందించి అందులో కూడా అప్పటికే గూడు కట్టుకొని ఉన్న కొంత అవినీతిపరమైన చర్యలు కావచ్చు, లేదా కింది స్థాయిలో పోలీస్ సిబ్బందికి స్టేషన్ కూడా సరైన అవసరాలు తీర్చే పద్ధతిలో అవకాశాలు లేకపోవడం, ఆనాటి ప్రభుత్వానికి కల్పించకపోవడం, ఒక కేసు పెట్టడానికి ఎవరైనా వస్తే వాళ్ళని తెల్లగాయిదాలు కొనుక్కొచ్చుకోండి అని చెప్పాల్సిన పరిస్థితిలో ఆనాడు ఉంటే వాటన్నిటిని కూడా రివైవ్ చేసి పోలీస్ స్టేషన్కి కూడా అటువంటి ఖర్చులు ఉంటాయని దాన్ని కూడా గమనించి దాని కొరకు కూడా వాళ్ళు ఇతరుల మీద ఆధారపడొద్దు, వాళ్ళ గౌరవాన్ని కూడా భంగం కలగనియొద్దు అని చెప్పి ఆ పద్ధతుల్లో అంత జాగ్రత్తలు తీసుకొని ఒకవైపు పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి, లా అండ్ ఆర్డర్ను పటిష్టం చేసి, ఇంకోవైపు షీ టీమ్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించి ఈ రాష్ట్రంలో అన్ని విషయాలలో శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో నియంత్రించి ఒక మంచి వాతావరణాన్ని కల్పించి దాదాపుగా 50,000 పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు వచ్చే పద్ధతుల్లో సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసిన విషయం మనందరికీ తెలుసు. అదే సందర్భంలో ఇంకొక ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం. ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో 60% మంది పైగా ప్రజలు బతుకుతున్నది వ్యవసాయ రంగం మీద. కాబట్టి వ్యవసాయ రంగాన్ని కూడా
పూర్తి స్థాయిలో మనం విశ్వాసం కలిగించాలి. దాంట్లో దొరికే ఉపాధి చాలా పెద్దది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రజలు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలసలు పోయినరు. ఆ వలసలన్నింటినీ కూడా ఆపాలి. మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వచ్చే పద్ధతుల్లో ఇవాళ మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మెదక్ కావచ్చు, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ కావచ్చు, వలసలు తిరిగిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు. ఒకప్పుడు భారతదేశంలో ఎక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఒక పారగడ్డపార పట్టుకొని నడిచాయన రోడ్డు మీద మీరు కారా పడినా ఎక్కడ మీదంటే మహబూబ్నగర్, పాలమూరు అని చెప్పే పరిస్థితి ఉండేది. ఇవాళ అటువంటి స్థితి నుంచి ఎక్కడ ముంబైలో, ఇంకెక్కడో భీమండిలో, షోలాపూర్లో, సూరత్లో ఎక్కడ నేత కార్మికుడు కనపడ్డా మీరు వెళ్ళి అడిగితే ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే అయితే సిరిసిల్ల, లేదంటే పోచంపల్లి, నల్గొండ, మహబూబ్నగర్, మెదక్ అని చెప్పేవాళ్ళు. దుబాయ్లో ఎక్కడ చూసినా ఆఖరికి చివరికి అబుదాబి కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఆయా దేశాల్లో బాత్రూమ్ క్లీన్ చేసే దగ్గర పోయినా మనం తెలుగు వాళ్ళని పోతే కనబడితే తెలుగు మాట అంటే నమస్తే నమస్తే అని అనుకుంటూ చెప్పాలంటే ఆ పరిస్థితి అక్కడ పోవాల్సిన పరిస్థితి 10,000కు 15,000కు ఉద్యోగాలకి. ఇవాళ ఆ స్థితి నుంచి మొత్తం ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాల్లో ఊర్లు వదిలిపెట్టిపోయిన వాళ్ళు మళ్ళీ ఊర్లకు తిరిగి వచ్చి పాత ఇళ్ళు వెతుక్కొని, లేదు పాత ఇళ్ళు కూడా అమ్ముకొని వచ్చి ఉంటే మళ్ళీ కొత్తగా ఇంత జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకొని మళ్ళీ వ్యవసాయాన్ని చేసుకోవాలి. వ్యవసాయం అంటే మళ్ళీ గౌరవం. ఒకప్పుడు వ్యవసాయదారు నేను గర్వంగా చెప్పిన స్థితి నుంచి మధ్యలో తెలంగాణలో ఏం చేస్తున్నారు మీరు అంటే 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతు కూడా నేను రైతును అని చెప్పడానికి భయపడ్డాడు. వ్యాపారం అని చెప్పే పరిస్థితికి వచ్చిండు. అది వ్యాపారం అంటే ఏదైనా కావచ్చు. రైతు అని చెప్తే ఎందుకు భయపడుతున్నావు అంటే నాకు పిల్లనివ్వరు అనే భావన వచ్చింది. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఒక ఐటీ ఎంప్లాయీ కూడా ఏం చేస్తున్నాను అంటే నేను వ్యవసాయం చేస్తున్నా, నేను ఫార్మర్ను, మా ఊళ్ళో నాకు ఇంత వ్యవసాయ క్షేత్రం ఉంది అని చెప్పే స్థితికి ఇవాళ వ్యవసాయ రంగం పైన మళ్ళీ క్రేజింగ్ తీసుకొచ్చే పరిస్థితుల్లోకి వ్యవసాయ రంగాన్ని తీసుకొచ్చిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. రైతాంగాన్ని ఆదుకోవడానికి అప్పటికే అప్రపాలై ఉన్న రైతాంగాన్ని కాపాడడానికి రైతు రుణమాఫీ కావచ్చు, ఎన్నికల్లో ఇవ్వకపోయినా, హామీలు ఇవ్వకపోయినా వీళ్ళు నా రైతులు, నా ప్రజలు, నా రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగింది కాబట్టి తప్పకుండా రైతులు కాపాడుకోవాలి. రైతు అప్పు మాఫీ చేయమని ఇంకొని అడిగి అక్కర లేకుండా అప్పు చేయకుండా ఉండాలంటే కనీసం విత్తనాలకు, ఎరువులకు ముందే మనం ఇచ్చి ఉండాలి. ప్రభుత్వం నుంచి వెళ్ళే సాయం ఉండాలి. పడితే రైతు నాలుగు భుజాలు పెట్టుకొని పొలాన్ని పోవాలి తప్ప కండవ భుజాన్ని వేసుకొని అప్పు పోయే పరిస్థితి ఉండొద్దు అన్న నినాదం ఇచ్చి అదే పద్ధతిలో రైతు బంధు కార్యక్రమం తీసుకొచ్చి వ్యవసాయ రంగం పైన విశ్వాసం నింపడం, వ్యవసాయ రంగానికి అనుబంధంగా మార్కెట్లు, గోడౌన్లు అన్ని నిర్మాణం చేయటం, విత్తనాలు, ఎరువులు సకాలంలో అందటానికి ఎండాకాలంలోనే తీసుకొచ్చి సిద్ధంగా పెట్టడం, వ్యవసాయానికి కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి, వ్యవసాయ రంగాన్ని కూడా పారిశ్రామిక రంగానికి సమానంగా చూడాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు. ఆ రకమైన పద్ధతిలో దానికి ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయం పైన పెట్టే ఖర్చును, ప్రభుత్వం నుంచి పెట్టే ఖర్చును దాన్ని ఖర్చుగా చూడొద్దు, దాన్ని పెట్టుబడిగా చూడాలి అనే భావనను కూడా మొదటిసారి చెప్పి ఇండియాలో స్వామినాథన్ కమిషన్ కావచ్చు, ఇతర పెద్దలు వారందరూ చెప్పిన వ్యవసాయ రంగంలో నిష్ణాతులు, వ్యవసాయ రంగ ప్రేమికులు, వ్యవసాయ రంగం పైన ఉద్యమాలు నిర్మించిన వారందరూ వారి అనుభవాలు తీసుకొని దాన్ని కూడా ఇట్లా పెద్దలు చేసిండ్రో, ఇట్లా విశ్వాసం కలిగించిండ్రో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీ అందరూ మీడియా మిత్రులు కూడా తెలుసు. అదే సందర్భంలో ఒకవైపు పారిశ్రామికంగా, ఇంకొక వైపు వ్యవసాయకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దెబ్బతిన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వివిధ వృత్తులతోని కూడుకున్న ఆర్థిక వ్యవస్థ, మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే చెరువులు బాగు చేసినామో ఆ చెరువులు కేవలం రైతులకు, వ్యవసాయకులకే కాదు, అవి చేపల ఉత్పత్తికి ఉపయోగపడాలి. తప్పకుండా చేపల పెంపకందారులు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులు కూడా సహాయపడాలి. వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి చేపలు అందించాలి. దాని ద్వారా దాన్ని ప్రోత్సహించాలి. వారికి కూడా ఆర్థికంగా మనం ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మాంసం ఉత్పత్తిదారులు తెలంగాణలో, హైదరాబాదులో
రోజు 8 నుంచి 1200 లారీల మేకలు గొర్రెలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. మరి మన రాష్ట్రంలో గొర్రెల కాపర్లు వేలాది మంది లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిని ప్రోత్సహించి మనమే ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకుపోయే అవకాశం మనకు ఉంది. అంతమంది దాంట్లో వృత్తి నిపుణులు ఉన్నారు. వారికి కూడా అవకాశాలు అందించి ప్రభుత్వం నుంచి సాయం అందించి దాన్ని కూడా మనం ప్రోత్సహించాలి, దాంట్లో కూడా ముందుకు పోవాలని చెప్పి అటు గొర్రెల కాపర్లకు కూడా సాయం చేసే ప్రయత్నం, ఆర్థికంగా ఏ రంగంలో మనం ఎట్లా వాళ్ళకు సహాయపడాలి, తోడ్పడాలి అని చెప్పి వీటన్నిటిని ఉత్పత్తి పైన పెట్టుబడిగా భావిస్తూ పరిశ్రమల పైన ఇచ్చే సబ్సిడీలాగా భావిస్తూ ఆ రకంగా కేసీఆర్ గారు ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విషయం మీ అందరి దృష్టిలో కూడా ఉంది. ఇదే సందర్భంలో ఇంకొక వైపు సంక్షేమం కూడా అవసరం. ఎందుకంటే ఈ దేశంలో ఉండే ఆర్థిక అసమానతలు ఏందో మనకు తెలుసు. దాంట్లో భాగంగానే దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటికే దెబ్బతినిపోయిన వ్యవసాయ రంగం, ఆర్థికంగా దెబ్బతిని ఉన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలు, పట్టణ పేదరికం, వీటన్నిటి కూడా దృష్టి పెట్టుకొని తల్లిదండ్రులకు పెట్టాలని ఉన్నా పెట్టలేని స్థితిలో ఉన్న కొడుకులు కూతుర్లను గమనించి వారికి కూడా ఆర్థిక సహాయం అందించే పెన్షన్ కార్యక్రమాన్ని కూడా మరి మొదటి దశలో 1000 రూపాయలకు పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలియదు కాబట్టి ఇంకా మనం అధికారంలో రాకముందు ఎక్కువగా ముందుకు పోతే ఇబ్బంది పడతామని చెప్పి ఒక 1000 రూపాయలకు హామీ ఇచ్చి 1000 రూపాయలు అందించి ఆ తర్వాత అన్ని విషయాలు బెదిరించి వేసుకున్న తర్వాత 2000 ఇస్తే 2000 ఇవ్వాలని, దురదృష్టవశాత్తు వికలాంగులైన వారికి 3000 రూపాయలు కూడా సాయం అందించి ఆ తర్వాత 4000 పెంచి ఈ రకంగా వీరు వారు అనకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లోకి వెళ్ళి చూసి ఈ రాష్ట్రంలో ఏ గోండుగూడెంలో, ఏ గిరిజన తండాలో, ఏ దళిత బస్తీలో, ఏ దళిత వాడలో, ముస్లిం బస్తీలో ఎవరి బాధలు ఏమున్నాయి, ఎవరి మనసులో ఏముంది, ఆ కష్టాన్ని తీర్చడానికి ప్రభుత్వంగా మనం ఏం చేయాలి, సమాజం చివరిన అంచున్న వాళ్లకు చేరుకోవడం అనేది ఒక ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి, ఒక సంక్షేమ ప్రభుత్వం లక్ష్యంగా ఉండాలి అని చెప్పి ఆ రకంగా ఎవరు అడిగినా అడగకపోయినా వాళ్ళ బాధలను తనే తెలుసుకొని ఒక అద్భుతమైన పరిపాలనను అందించి ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయాన్ని పెంచి ఈ రాష్ట్ర ప్రజల తలసరి వినియోగాన్ని కూడా పెంచే పద్ధతుల్లో ఒక మంచి నమూనాను ఈ దేశానికి అందించిన నాయకుడు కేసీఆర్ గారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో నిజమే దురదృష్టవశాత్తు ప్రతి పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇవ్వాలి కాబట్టి, మేనిఫెస్టోలు ఇచ్చి ఎన్నికలకు పోవాలి కాబట్టి అన్ని పార్టీలు ఇస్తాయి. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేసి దీంట్లోకి వస్తాను. ఎంబీసీలు కూడా, సంచార జాతులు కూడా వారికి ఉండే సమస్యలు ఏందనేది గుర్తించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కూడా ప్రయత్నం చేసి న్యాయబ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాషర్మెన్ కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితాల్లోకి వెళ్ళి తొంగి చూసి ఎక్కడ మనం వాళ్ళకి సహాయపడుతాం ప్రభుత్వం నుంచి నిబంధనల మేరకు, ప్రభుత్వంలో ఉన్న నిబంధనల మేరకు మనం ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి సాయాన్ని అందించవచ్చు, చేతులు అందించవచ్చు అని చెప్పి ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా మైనారిటీల విషయంలో కూడా కావచ్చు, ప్రత్యేకించి విద్య విషయంలో ఒక తరానికి నాణ్యమైన విద్యను అందించగలిగితే ఇక ఆ జాతికి తిరుగు ఉండదు అని చెప్పి నమ్మే నాయకుడు కేసీఆర్. అందుకే ఈ రాష్ట్రంలో విద్యను పటిష్టం చేయాలని, అది గురుకుల పాఠశాల ద్వారా అది సాధ్యమైందని చెప్పి నమ్మి 1000కి పైగా గురుకుల పాఠశాలలు, అవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజల కొరకు కూడా దేశంలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా విద్యను కూడా అందించే ప్రయత్నం చేసి వాటిని జూనియర్ కళాశాలలుగా, డిగ్రీ కళాశాలలుగా కూడా అప్గ్రేడ్ చేస్తూ ఎక్కడ కూడా నేను చదువుకోవాలనుకున్న వాళ్ళకి అవకాశం లేదనే ఉండకూడదు అని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు కూడా విద్యను అందించాలి, ఒక మంచి విద్యను అందించాలని ఒక ప్రయత్నం. దాని తర్వాత ప్రత్యేకించి వైద్యం విషయంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను దానికి అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసి కోవిడ్ సందర్భంలో కూడా ఏ రకంగా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి తెలంగాణలో హైదరాబాదే కాదు, అది సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడైనా ప్రభుత్వ వైద్యశాలలు చేత చాలు మేము అనే భావన, ఆ ధైర్యాన్ని ఇచ్చే పద్ధతుల్లో వైద్య రంగాన్ని కూడా అభివృద్ధి చేసి వాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అంతకుముందు ఆ ఆరోగ్య కేంద్రాన్ని
పక్కన అనుకున్న ఇంటి వాళ్ళు కూడా హాస్పిటల్ వెళ్ళిన సందర్భం లేదు. కానీ 2-3 ఓపీలు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో 200 నుంచి 300 ఓపీలకు వచ్చే పరిస్థితి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా డెలివరీలు చేయించుకునే పరిస్థితికి ఎంత విశ్వాసాన్ని కల్పిస్తూ వైద్య రంగం పట్ల, ప్రభుత్వ వైద్య రంగం పట్ల మనకు తెలుసు. అంతకుముందు ఏం పాటలు ఉండేదో, నేను బిడ్డో సర్కారు వైద్య ఆసుపత్రికి అని చెప్పున్న పాటలు, నేను బిడ్డో ప్రభుత్వ పాఠశాల కన్నా పాటల్ని మార్చి మేము ప్రభుత్వ పాఠశాలకే పోతాం, మేము ప్రభుత్వ వైద్యశాలకే పోతామన్న వాతావరణాన్ని కూడా కల్పించి ఇన్ని రకాలుగా ఒక సమాజం, ఒక ఆరోగ్యవంతమైన సమాజానికి ఏమేం కావాలనో ఆ పద్ధతుల్లో ఒకవైపు మళ్ళీ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాలలో రోడ్లు కావచ్చు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, మంచినీళ్ళ విషయం కావచ్చు, మిషన్ భగీరథ ద్వారా కేవలం నది నీళ్ళను తీసుకోవడం ద్వారా, నదుల నీళ్ళను అందించడం ద్వారా ఎటువంటి జబ్బులకు అవకాశం లేకుండా, ఏ ఇబ్బందులకు అవకాశం లేకుండా తెలంగాణలో ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఏదైతే ఫ్లోరిన్ మహమ్మారి 100,000 ఫీట్ల లోపలికి పోయి నీళ్లు తెచ్చుకోవడం ద్వారా ఫ్లోరిన్ మహమ్మారిని తెచ్చుకున్నామో ఆనాడు పాత ప్రభుత్వాల ఉన్ననాడు, దాని నుంచి బయటపడేస్తూ 6 ఏళ్లలోనే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఫ్లోరిన్ అనేది లేకుండా రూపుమాపి 6 సంవత్సరాల తర్వాత స్వయంగా కేంద్రమే తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఒక ఫ్లోరిన్ కేసు కూడా నమోదు కాలేదు అనే పద్ధతుల్లో చెప్పే పరిస్థితి తీసుకొచ్చి ఆ రకంగా ఆ రంగాన్ని కూడా అభివృద్ధి చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి పరిస్థితులలో దురదృష్టవశాత్తు మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఎక్కువ అవకాశాలు కల్పించి ఆశలు కల్పించి 2,000 పెన్షన్ 4,000 చేస్తామని, 10,000 ఉన్న రైతు బంధు 15,000 చేస్తామని, రైతు భరోసా చేస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని, పెన్షన్ సౌకర్యం ఇస్తామని, అదేవిధంగా చదువుకున్న ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల కార్డు ఇస్తామని, చదువుకుంటున్న ప్రతి అమ్మాయికి స్కూటీలు ఇస్తామని, ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తామని, ప్రతి నిరుద్యోగికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం రాని యువకులకు అందరికీ కూడా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి, ఇంకా దాంతోపాటు గ్యాస్ కావచ్చు, ఉచిత గ్యాస్ కావచ్చు, నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో కార్మికులకు కావచ్చు, ఆటో డ్రైవర్లకు కావచ్చు, సంవత్సరానికి 12,000 రూపాయలు గ్రామీణ ఉపాధి పనిచేసే వాళ్ళకి కావచ్చు. ఈ రకంగా అనేక ఆశలు కల్పించి 420 పైగా హామీలను ఇచ్చి ప్రజలు నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మోసం ప్రారంభమైంది. మీ అందరి ద్వారా, మీ అందరి మీడియా ద్వారానే స్వయంగా ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లు బట్టి విక్రమార్క గారు కావచ్చు, మాజీ పిసిసి అధ్యక్షుడు ఏఐసిసి సభ్యులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో స్వయంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, వీరందరూ వచ్చి రాష్ట్రంలో స్పష్టంగా చెప్పినారు 6 గ్యారెంటీలు డిసెంబర్ 9 నాడు అమలు చేస్తాం. వారు చెప్పిన హామీలు నేను మళ్ళీ గుర్తు చేసే పని లేదు, మీ మీడియా ద్వారానే ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసిండ్రు. 2 లక్షల రుణమాఫీ వాళ్ళకి ఏం చెప్పిండ్రు, రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా ఇస్తాననే మాట ఈ రోజు ఇస్తామని చెప్పిండ్రు. ఈ రకంగా 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా 9 నాడు అమలు చేస్తామని చెప్పడం, దాన్ని ప్రజలు కూడా నమ్మడం. నిజమే, పెద్ద మనుషులు అప్పటి వరకు కేసీఆర్ మా పెద్ద కొడుకు, మా సొంత కొడుకులు సాధకపోయినా కేసీఆర్ గారు మమ్మల్ని జాతున్నారు అని చెప్పి ఎంతో విశ్వాసాన్ని ప్రకటించిన వాళ్ళు కూడా, ఏమో పెద్ద కొడుకు 2 ఇచ్చిండు కదా, చిన్న కొడుకు 4 ఇస్తానంటున్నాడు, చిన్న కొడుకు నేను అంటున్నాడు, నమ్మితే తప్పేంది, ఈ 2 అయితే పోవు కదా, ఇంకా 2 అదనంగా వస్తాయి కదా అని చెప్పి నమ్మే పద్ధతుల్లో నమ్మించిండు. రైతులు కూడా కేసీఆర్ ఇచ్చిన 10 అయితే పోవు కదా రైతు బంధు, ఇంకొక 5 అదనంగా ఇస్తా అంటున్నాడు కదా, తప్పేముంది ఒకసారి వేస్తే అనే భావన. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా కేసీఆర్ నుంచి విడదీయడానికి, కేసీఆర్ నుంచి వాళ్ళ వైపు మలుపుకోవడానికి ఈ హామీలన్నీ కూడా ఉపయోగపడినాయి, సందేహం లేదు. కానీ వాళ్ళు ఏం జరిగిందో మనందరి దృష్టిలో ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ
వాయిదాల మీద వాయిదాలు పెడుతూ ఇవాళ ప్రజలు నా వాయిదాల్ని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి తన మీద విశ్వాసం పోయి తన పార్టీ మీద విశ్వాసం పోయిన దశలో ఇక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే పరిస్థితికి వచ్చిన వెంటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం పోయింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇచ్చిన హామీలు ఒకవైపు తుంగలు దొక్కడమే కాకుండా వాస్తవానికి గత ప్రభుత్వం అందించింది ఏదైతే ఉందో 24 గంటల విద్యుత్తు అన్ని రంగాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించిన స్థితి నుంచి ఇవాళ విద్యుత్ ఎట్లా ఉందో మీ అందరి అనుభవంలో ఉంది. అది నేను చెప్పడమో ఇంకొక ఆయన చెప్పడమో కాదు, నేను లేదని చెప్పడమో మంత్రి ఉన్నారని చెప్పడమో కాదు. మీ జీవితాల్లో మీ అనుభవాల్లోనే ఉంది, బయట ఎక్కడో అవసరం లేదు. వేదిక మీద కూర్చున్న పెద్దలు మీ అందరు కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంది విద్యుత్ ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది అనే అనుభవాలు మీకే ఉన్నాయి. ఏ రకంగా ప్రభుత్వం విఫలమవుతుందో మనం చూస్తున్నాం. మంచినీళ్ళకు సంబంధించి కూడా వరుసగా 5 సంవత్సరాలు ఎటువంటి ఆటంకం లేకుండా అందించడం మేము మిషన్ భగీరథ ద్వారా. ఇవాళ అనేక చోట్ల బిందెలు తీసుకొని మళ్ళీ ట్రాక్టర్ కొరకు ట్యాంకర్ కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. విద్యుత్ విషయంలో కూడా మళ్ళీ మోటార్లు కలుపుతున్న పరిస్థితి, ఇన్వర్టర్లను మళ్ళీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి, మళ్ళీ ఎప్పుడో 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద 10 ఏళ్ళు ఆగిపోయిన జనరేటర్లను మళ్ళీ రిపేర్ చేసుకొని పెట్టుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చింది. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇంకొక వైపు లో వోల్టేజ్ ద్వారా మోటార్లు కాలిపోవడం ఒకవైపు అయితే, మరొక వైపు అనుకోకుండా కొంత చిన్న కరువు సమస్య. వాస్తవమే, కరువును మనం ఎవరేమేం ఆపగలిగింది లేదు, చేయగలిగింది లేదు. కానీ దానికి ప్రత్యామ్నాయం ఏంది, ఎంత సమర్థవంతంగా నువ్వు దాన్ని ఎదుర్కోగలిగినాం అనేది సమస్య. ఇవ్వాలి కృష్ణ పైన మనం చూసినప్పుడు ఇవాళ మొన్న వచ్చిన కరువు పరిస్థితి ఏదైతే వచ్చిందో ఇది మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2 సార్లు ఎదురైంది మాకు. 2015లో 2023 వర్షాకాలంలో కూడా అయినప్పుడు ఇవాళ నాగార్జునసాగర్కి ఏ లెవెల్ అయితే నీళ్లు ఉన్నాయో 515 లెవెల్ ఉండేనో, నాకు ఆ పరిస్థితి వచ్చినాడు ఒకసారి 510, ఒకసారి 508 ఉన్నాయి నీళ్ళు. అయినప్పటికీ కూడా మేము అక్కడ స్థానికంగా మా నాయకులు మా దృష్టికి తేవడం, రైతులు వాళ్ళని అడగడం, వాళ్ళు మా దృష్టికి తేవడం, నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అన్న ఈ ఇబ్బంది ఉంది, ఇగో లక్షలాది ఎకరాలు పెట్టి ఉంది, అవి పుట్టకొచ్చిన దశలో ఉన్నాయి, ఒక్క తడి నీళ్ళు ఇస్తే బ్రతికిపోతాం అన్న భావన రైతులు వ్యక్తీకరిస్తున్నారు. నిజంగా కూడా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఇది మాట అని చెప్పినప్పుడు దానికి ఉన్న మార్గం ఏంటి అంటే ఖమ్మం పాలేరుకు నీళ్ళు తీసుకుపోయే అవకాశం ఉంది, మనుషుల కొరకు మనకు ఆ హక్కు ఉంది. దాన్ని తీసుకోవాల్సిన సందర్భంలో కొంత రైతాంగం ఏదో పద్ధతిలో వినియోగిస్తారు, లీకేజీల ద్వారానో ఇంకో ద్వారానో వస్తాయి, మేము బతికిపోతామనే మాట చెప్తున్నారు రైతులు అనే మాట నీకు మాట చెప్పగానే ఒక నిమిషం కూడా ఆలస్యం లేదు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఖమ్మం నీళ్ళు ఏమని చెప్పండి మనుషుల కొరకు అని చెప్పడం, రైతాంగం వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. కేఆర్ఎంబి ఆనాడు కూడా ఉంది, అనేక నిబంధనలు ఉన్నాయి. కేఆర్ఎంబి రాకముందు కూడా ప్రతి ప్రాజెక్టు నిబంధనలు ఉంటాయి. ఏది ఉండని రైతుల విషయం వచ్చినప్పుడు ఒక మానవీయ కోణంలో దాన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చెప్పింది కాబట్టి ఆనాడు మేము 2 పంటలు దక్కించినాం, రైతాంగానికి ఓటనిచ్చినాం. కానీ వాళ్ళు అంతకుమించి 515 ఉన్ననాడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు కానీ, స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ దానిపైన స్పందన లేదు, రైతులను పట్టించుకోలేదు, లక్షలాది ఎకరాలు ఇవ్వాలి ఎండిపోయిన. మరొక వైపు కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా వరుసగా 4 సంవత్సరాలుగా రైతాంగం పంటలు పండించుకున్నారు. ఈ సంవత్సరం మొన్న యాసంగికి నీళ్లు సరిపోవు అని కనుక అనుకుంటే ప్రభుత్వం నీళ్ళు ఇవ్వకుండా ఆపాలి. కానీ నీళ్ళు ఇచ్చిండ్రు, 3 తడులకు నీళ్ళు ఇచ్చిండ్రు వరుసగా. లక్షలాది ఎకరాలు ప్రభుత్వాన్ని నమ్మి రైతాంగం చేసుకున్నారు. కానీ నీళ్ళు ఇచ్చే ముందే ఒక స్పష్టత లేదు, ప్రజలకు చెప్పలేదు రైతాంగానికి ప్రభుత్వం. నీళ్ళు ఇన్నే ఉన్నాయి, ఇన్ని రోజులు వస్తాయి, దీనికి సరిపోయే పంటలు వేసుకోవాలి, మీరు 6 తడి పంటలు వేసుకోవాలి, ఇంతకు మించి రావు అనే భావన, అది విషయం చెప్పాలి ప్రజలకు, రైతాంగాన్ని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ వాళ్ళ గోదావరి పైన కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా అందించిందో దానిపైన ఎండిపోయిన 10 లక్షల ఎకరాలకు ప్రభుత్వానిదే. ఇది ప్రభుత్వం యొక్క నేరపూరితమైన చర్య తప్ప ఇంకొకటి కాదు. 100% ప్రభుత్వం నేరపూరితంగా వ్యవహరించింది. అక్కడ లక్షలాది మంది రైతుల నూలలో మన్ను కొట్టింది, వాళ్ళ జేబులో నుంచి వెళ్ళి పెట్టుబడి తీసి పెట్టించి వాళ్ళ రైతాంగాన్ని మోసం చేసింది, రైతాంగాన్ని దెబ్బతీసింది. అక్కడ 2 సమస్యలు చెప్పినారు రైతులు కేసీఆర్ గారు వచ్చినప్పుడు. సార్ మేము ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది కాబట్టి మేము ఈ పొలం పెట్టుకున్నాం. కేసీఆర్ గారు స్వయంగా వచ్చారు,
ముందుగా నేను తిరగడం ప్రారంభం చేసిన నల్గొండ జిల్లాలో నాకు రైతుల నుంచి విజ్ఞప్తులు రావడం, స్వయంగా నేను రైతుగా ఉండటం, నేను పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ రైతుల బాధ చెప్పడం, దాంతో మిగతా నియోజకవర్గాల్లో కూడా రైతులు ఈ రకంగా చెప్తున్నారని చెప్పడం ప్రారంభం చేసినాం. కేసీఆర్ గారి దగ్గరికి పోయి నివేదించినాం. సార్, రైతాంగం అంతా కూడా ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు, అక్కడనేమో ప్రభుత్వం చేతగాంతనంగా ఉంది సాగర్ పైన, ఇక్కడేమో నేరపూరితంగా ఉంది ఈ ప్రభుత్వం వ్యవహారం. మీరు వస్తే రైతాంగం కొంచెం ధైర్యంగా ఉండేటట్టున్నారు, ధైర్యం చెడుతున్నారు, రైతులు ముచ్చోట ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, స్వయంగా వాళ్ళు సెల్ఫీలు దిగి పెట్టుకుంటున్నారు, సెల్ఫీ వీడియోలు చేసుకుంటున్నారు. చాలా చోట్ల నుంచి స్పష్టంగా చెప్పిండ్రు. మొట్టమొదటి వీడియో మేము చూసింది, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, పలానా గ్రామం, నా పేరు పలానా, ఇగో నేను 6 ఎకరాల పొలం నాటబెట్టుకున్నా, ప్రభుత్వాన్ని నమ్మి 1.5 లక్షలు పెట్టుబడి పెట్టినా, ఇగో ఇవాళ చివరికి వచ్చింది, ఒక తడి నీళ్ళు ఇస్తే పండేది, మా ఎమ్మెల్యే మా మంత్రి పట్టించుకోవట్లేడు, దయచేసి ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి అయినా స్పందించాలి, లేకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్వయంగా పెట్టిన వీడియో వైరల్ అయింది, మనం చూసినాం. ఈ రకంగా చూసిన తర్వాత మేము వెళ్ళాం ప్రజల్లోకి. రైతుల్లో ఉండే భావన కేసీఆర్ గారు చెప్పినాం. కేసీఆర్ గారు కూడా వచ్చి స్వయంగా రైతులకు ధైర్యం చెప్తూ ప్రభుత్వానికి డిమాండ్ చేసిన కేసీఆర్ గారు అప్పటి వరకు ఒక మాట కూడా ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా నిలదీయాలి, ప్రభుత్వం గురించి మాట్లాడలేదు. కానీ రైతుల బాధ చెప్పాల్సిన అవసరం ఉంది, నాయకుడిగా బాధ్యత ఉంది కాబట్టి అలా చెప్పాను. దానిపైన ప్రభుత్వ స్పందన ఎట్లా ఉందో మీరు చూసాను. కేసీఆర్, నీ పేగులు కత్తిరించి మెడలేసుకుంటా, కేసీఆర్ నీ కనుగుడ్లు బీకి నేను గోళీలు ఆడుకుంటా, కేసీఆర్ నీ లాగు బీకుతా, కేసీఆర్ నీ లాగులో తొండలు వదులుతా, కేసీఆర్ను 100 మీటర్లు బొంద పెడతా. కేసీఆర్ అడిగింది ఏంటిది? రైతుల రుణమాఫీ గురించి, రైతుల బోనస్ గురించి, మిగిలిపోయిన రైతులకు రైతు బంధు గురించి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమాధానం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమాధానం. ఇది వచ్చింది అన్నాడు ప్రభుత్వం నుంచి, స్వయాన ముఖ్యమంత్రి నుంచి, మిగతా మంత్రుల నుంచి. అంటే ఒక ప్రభుత్వం అనేది ఎట్లా నడపాలి, ఎట్లా నడవాలి, ప్రతిపక్షానికి ప్రశ్నించే అధికారం ఉంది, ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. అంతకు మించి ఒక రాజకీయ పార్టీ అంటేనే ఒక బాధ్యత. కొన్నిసార్లు ప్రజలు ఎక్కువ సీట్లు ఇస్తే అధికారంలోకి పోవచ్చు, ప్రభుత్వంగా పథకాల ద్వారా సేవ చేయొచ్చు, లేదా ప్రతిపక్షంగా అవకాశం ఇస్తే ప్రజల గొంతును వినిపిస్తూ కొట్టాడాల్సిన బాధ్యత. ఇవి రెండే ఉంటాయి ఏ పార్టీ కానీ ఈ దేశంలో. కానీ ప్రజల తరఫున ప్రశ్నిస్తే ఈ మాటలు, కేసులో పెడతాం, జైల్లో పంపుతాం. 4 నెలలుగా ప్రభుత్వం రాకముందే మాట్లాడారు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు ఒకే గొంతు వినిపించారు. 5 సంవత్సరాలు జైల్లో పెడతాం వాళ్ళు వీరు ఇద్దరు. ప్రభుత్వం వచ్చి 4 నెలలు ఇక్కడ కూడా, అక్కడ వాళ్ళంటే 10 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు. మరి ఎక్కడ ఒక చిన్న కేసు, ఒక చిన్న చీమను ముట్టుకున్న కేసు కూడా లేదు కేసీఆర్ గారి పైన. లేని కేసుల గురించి సృష్టిస్తూ 4 నెలలుగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, బీజేపీ కేంద్రం నుంచి. ఏమీ లేదు దాంట్లో. కానీ అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా ఒక టైంపాస్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి, కేసీఆర్ని బదనం చేయాలి, బీఆర్ఎస్ క్యాడర్ను భయపెట్టియాలి, బలహీనం చేయాలని ఒక కుట్రలో భాగంగా లేని కేసుల గురించి వెళ్ళి మాట్లాడి మీడియాలో ప్రతిరోజు వారే ఉండేటట్టు చూసుకొని ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం తప్ప
ఎక్కడ కూడా ఏమీ లేదు. ఏ కేసు అయినా సరే అది కాళేశ్వరం అని చెప్పి ఒక 45 రోజులు 45 రోజులు నడిపాను. ఆ తర్వాత కరెంటు కథ లేదు 40-45 రోజులు నడిపాను. ఆ తర్వాత లేనిది ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఒక డిటెక్టివ్ నవల్ తయారు చేసి అదేందో ఏదోది ఫోన్ లేని కేసు ట్యాపింగ్ కేసు అని అది కూడా నడిపాను. చాలామంది డిటెక్టివ్స్ని ఎంగేజ్ చేసుకున్నట్టున్నారు. ఏం స్క్రిప్ట్లు రాయాలి ఏం స్టోరీలు రాయాలని చెప్పి రాసుకొని కథలని నడిపినారు 4-5 నెలలు 4 నెలలుగా. ఏంది వాళ్ళు ఇచ్చిన హామీల్ని ప్రజలు ఎక్కడ అడుగుతారో నిలదీస్తారో అన్న భయం, వాటిని ముందుకు రానియకుండా చేయడం కొరకు, వచ్చిన కరువు పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి, లేదా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన వాటిని కూడా ఇవ్వలేని వాళ్ళ నిస్సహాయ స్థితిని, వాళ్ళ పరిపాలన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేసి లేని వాటిపైన ఒక ప్రయత్నాలు చేసిండ్రు. అన్నిట్లో విఫలమైనరు. ఇవాళ ప్రజలు కేసీఆర్ గారు ఒక్కసారి బయటికి వెళ్ళి ఒక్కనాడు కరువు యాత్ర చేస్తేనే వీళ్ళకు అర్థమైపోయింది ప్రజలు ఎట్లా కేసీఆర్ వైపు చూస్తున్నారో. మరి ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఇవాళ బస్సు యాత్ర ప్రారంభించి మిర్యాలగూడలో ప్రారంభించి వరంగల్ చేరుకునేటప్పటికీ అర్థమైపోయింది ప్రజలంతా కూడా కేసీఆర్ వెనకాల ఉన్నారనే విషయం. ఇవాళ కేసీఆర్ బస్సు నడుస్తుంటే దాన్ని టచ్ చేయాలని, కేసీఆర్ని చూడాలని, కేసీఆర్ని ముట్టుకోవాలని చెప్పి లక్షలాది మందిగా ప్రజలు ఎట్లయితే కదులుతున్నారో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యానికి అది అద్దం పడుతుంది. రేపు ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు 16 సీట్లలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వాలని, మళ్ళీ మన హక్కుల్ని కాపాడాలంటే ఒకవైపు కృష్ణని ఇప్పటికే కేంద్రానికి అప్పచెప్పి నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, మరొక వైపు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం గోదావరిని తీసుకుపోయి తమిళనాడుకి అప్పచెప్పి ఇంకొక ద్రోహం చేసే ప్రయత్నం చేస్తుంది. మరి ఇటువంటి పరిస్థితులలో తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ వెంట నిలబడాలని, కృష్ణా గోదావరిలో మన హక్కు నిలబెట్టుకోవాలంటే కేసీఆర్ ఈ 10 ఏళ్లలో ఏదైతే 1.5 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిండో ఈ 2 నదుల నీళ్ళ ద్వారా మళ్ళీ అది కొనసాగాలంటే, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే, ఒకనాడు అన్నమో రామచంద్రన్న ఈ రాష్ట్రం ఇవాళ దేశానికి అన్నం పెట్టే పద్ధతుల్లో 3 కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించే స్థితికి వచ్చింది అంటే అది కేసీఆర్ వల్ల. కాబట్టి ఆ కేసీఆర్కు ధైర్యం ఇస్తేనే, ఆ కేసీఆర్కు శక్తినిస్తేనే, 16 మంది పార్లమెంట్ సభ్యుల్ని బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తేనే కేసీఆర్ కొట్లాడగలుగుతారు. తప్పకుండా కేంద్రం మెడలు వంచగలుగుతారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచగలుగుతారు. కేసీఆర్ ఆ రోజు మీరు అధికారం ఇచ్చి అవకాశం ఇచ్చి మీ జీవితాలు బాగుపడే పరిస్థితిలో చేసుకున్నారు. ఇవాళ మళ్ళీ కేసీఆర్కి శక్తినిచ్చి మీ కొరకు కొట్లాడడానికి నిలుపుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. అందుకే మరి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 16 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులకు కారు గుర్తుకు ఓటేసి వాళ్ళందరూ గెలిపించాలని, కేసీఆర్కి తప్పకుండా శక్తినిచ్చి మీ అందరి తరఫున కొట్లాడడానికి ధైర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. ఎవరైనా ఆర్గనైజేషను వాళ్ళ పేరు చెప్పి ప్రశ్నలు అడగండి, దానికి సావధానంగా సమాధానం చెప్తారు మంత్రి గారు. వెల్కమ్. నో ప్రాబ్లం సార్. నా పేరు మధు, ఆర్టీవీ నుంచి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న సేమ్ మీడియా ప్రెస్లో కొన్ని కామెంట్ చేశారు.